ఎమ్మెల్యేలకే మొత్తం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మొదలుకొని అంతా ఎమ్మెల్యే సెంట్రిక్. సో అది తెలంగాణ, ఆంధ్రలో రెండు చోట్ల. సో అది మాత్రం అక్కడ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఎమ్మెల్యే సెంట్రిక్ వ్యవస్థల నిర్మాణం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణకు ఆంధ్రకు ఒక తేడా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు ఒక ఆప్షన్ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ నేతలకు ఆప్షన్ ఉంది. బయటికి వెళ్తే వాడు కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు. ఆడ వైసీపీలకు ఆప్షన్ లేదు. వాడు టీడీపీలో చేరదామంటే టీడీపీలో దశాబ్దాల పాటు వేలుడుకున్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మైలవరంలో వైసీపీ అభ్యర్థికి అసంతృప్తి ఉంటుంది. ఏం చేస్తారు పోయి ఆడ దేవినేని ఉమా ఉన్నాడు, రాజమండ్రిలో అసంతృప్తి ఏం చేస్తారు, ఆడ బుచ్చయ్య చౌదరి ఉన్నాడు, విజయవాడలో అసంతృప్తి ఉంటుంది. ఆల్రెడీ బోండా ఉమా, కేశనేని నాని, బుద్ధ వెంకన్న, బోర్డు మంది ఉన్నారు అక్కడ. సో ఎక్కడికక్కడికి లీడర్షిప్ టీడీపీకి వేలునుకున్న నాయకత్వం ఉంది. సో ఈ నాయకత్వం ఉండడం వల్ల ఖాళీ లేదు అక్కడ, వీళ్ళు పోయినా కూడా చేసేది లేదు. అందువల్ల వైసీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రామకృష్ణ ఎక్కడికి పోవాలి, ఆయన చంద్రబాబు మీద ఫైట్ చేసిండు, లోకేష్ ఓడించిండు, ఇప్పుడు ఎక్కడ పోవాలి? సో టీడీపీకి పోతాడా, ఆయన టీడీపీకి పోతే అవకాశం ఉంటుందా? ఈ ఆప్షన్ లేని పరిస్థితి కూడా ఉంది. అందువల్ల కూడా ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ, జనసేన కూడా ఉంది, వాళ్ళకే సరిపోయి ఇప్పుడు వైసీపీ నుంచి తీసుకొని ఏం చేస్తారు. అందువల్ల ఆప్షన్ లేక వీళ్ళు మార్పులు చేర్పులు చేసినా పడి ఉండాలి. టీఆర్ఎస్ స్కోప్ లేదు, వాళ్ళ బీజేపీ అంతా ఖాళీ ఉండేది, కంపార్ట్మెంట్ అంతా ఖాళీ ఉండేది. సో అందువల్ల ఆప్షన్ ఇక్కడ ఉండే.